మార్నింగ్ వెల్కమ్ టు న్యూస్ కేఫ్. నేను రవి. ఈరోజు వివిధ దినపత్రికలో ప్రచురితమైనటువంటి వార్తా కథనాలు వాటిపై విశ్లేషణ చూద్దాం. ముందుగా ఈనాడు దినపత్రిక తెలంగాణ విషయానికి వస్తే, భూమి లేని నిరుపేద కుటుంబాలకు 12,000 రూపాయలు, ఏడాదిలో 2 విడతలుగా చెల్లింపు, తొలి దఫా సొమ్ము ఈ నెల 28న జమ అంటూ ఒక కథనాన్ని అయితే మాత్రం మనం ఈనాడులో చూడవచ్చు. ఇక ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఈ విషయాలపై కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. మరోపక్క సంక్రాంతికి రైతు భరోసా వేస్తామని చెప్పి కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. కానీ అసెంబ్లీలో క్రీడా వర్సిటీ బిల్లు, పర్యాటక విధానంపై స్వల్పకాలిక చర్చ, పునఃప్రారంభం కానున్న శాసనసభ సమావేశాలంటూ ఒక అంశాన్ని కూడా మనం చూడవచ్చు. ఇక 7 కొండలవాడి దర్శనానికి ఎన్నెన్ని దారులు అంటూ మరో అంశాన్ని కూడా మనం చూడవచ్చు. ఇక త్రిబుల్ దక్షిణ భాగం పనులకు కేంద్రం సిద్ధం, భూసేకరణతో ముందుకు రావాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచన. సీఎం ఇటీవల ఢిల్లీ పర్యటనలో కేంద్రం రాష్ట్రాల మధ్య కుదిరిన ఒక చర్చ అయితే మాత్రం జరిగింది. రీజనల్ రింగ్ రోడ్డు విషయానికి సంబంధించినటువంటి ఒక ఆసక్తికర కథనాన్ని అయితే ప్రచురించింది. ఇక మరో అంశం జమిలీ బిల్లులపై పునరాలోచన, నేటి లోక్సభ కార్యకలాపాల జాబితాలో కనిపించని అంశాలు. జమిలీ బిల్లు ప్రవేశపెడతారని వచ్చినటువంటి వార్తలను అయితే మాత్రం ఈరోజు అయితే మాత్రం బిల్లు యాక్చువల్గా ఈరోజు ప్రవేశపెట్టాలి, కానీ ఈరోజు లేకపోవడంతో మరి ఎప్పుడనేది కొంచెం సందిగ్ధంలో ఉంది. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే, తెలంగాణకు ఒక రోజుకు 16 గంటల ఉపవాసంతో నత్తనడకన జుట్టు పెరుగుదలంటూ ఒక అంశాన్ని అయితే ప్రచురించింది. ఇక స్లో స్పీడ్ కారిడార్, ఔటర్ రింగ్ రోడ్డుపై టోల్ నిర్వహణ అస్తవ్యస్తం, టోల్ బూత్తుల్లో పనిచేయని బూమ్ బారియర్స్, భారీగా నిలిచిపోతున్న వాహనాలు, ఎగ్జిట్ రోడ్లు నిండిపోయి ఓఆర్ఆర్పై వరకు చేరిక, 20 వాహనాలు దాటి ఆగితే ఉచితం, అయినప్పటికీ గేట్లు ఎత్తని సిబ్బంది, 10 గేట్లకు 3-4 సిబ్బందితోనే సరి అంటూ ఒక ఔటర్ రింగ్ రోడ్డుపై టోల్ నిర్వహణ అస్తవ్యస్తం అంటూ ఒక కథనాన్ని అయితే చూసాము. ధరణీయక భూమాత, కొత్త ఆర్ఓఆర్ చట్టం ముసాయిదా అంటూ ఒక కథనాన్ని చూసాం. ఇక వ్యవసాయ కూలీలకు ఏటా 12,000 రూపాయలు అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం వెల్లడించినటువంటి అంశాన్ని, భట్టి విక్రమార్క వెల్లడించినటువంటి అంశాన్ని అయితే ఒక అంశాన్ని ప్రచురించింది. జాకిర్ హుస్సేన్ ఆరోగ్యం విషమం అంటూ ఒక కథనాన్ని, హృద్రోగంతో అమెరికా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రఖ్యాత తబలా మ్యాస్ట్రో ఆయన అనారోగ్యానికి గురైనటువంటి ఒక కథనాన్ని అయితే మాత్రం చూసాం. ఈ వారమే జమిలీ బిల్ పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న కేంద్రం, నేటి బిల్లుల జాబితాలో లేకపోవడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గిందన్న ఊహాగానాలు, పునరాలోచన లేదన్న బీజేపీ వర్గాలు, పార్టీల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నాలు, ఎన్నికలు ఎప్పుడైనా దానిపై అస్పష్టత. ఆదిలాబాద్లో 4.7 డిగ్రీలు అత్యంత కనిష్ట ఉష్ణోగ్రత నమోదంటూ ఒక కథనాన్ని చూడవచ్చు. తప్పు నాదే క్షమించండి అంటూ నటుడు మోహన్ బాబు ఈ మధ్య అంటే ఒక జర్నలిస్టుపై దాడి ఘటనలో ఆయన సారీ చెప్పినటువంటి అంశాన్ని మనం చూడవచ్చు. ఇక మెగా బ్రదర్స్ ఇంటికి అల్లు అర్జున్, ఈ మధ్య అరెస్ట్ అయినటువంటి అల్లు అర్జున్ ఇక విడుదలైన తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్ళటం జరిగింది. ఇక ఏపీ నుంచి సన్నాల అక్రమ రవాణా, 500 బోనస్ ఇస్తుండటంతో తరలింపు, కృష్ణా గుంటూరులో కొనుగోలు, 91 లారీలో ఖమ్మం జిల్లాలోని పలు మండలాలకు సన్న వడ్లు వచ్చినట్లు ఒక ఆరోపణ వచ్చింది. వాటిపై కూడా ఒక కథనాన్ని మనం ఆంధ్రజ్యోతిలో చూడవచ్చు. ఇక నమస్తే తెలంగాణ విషయానికి వస్తే, నమస్తే తెలంగాణలో జేమ్లీపై కేంద్రం వెనకడుగు, లోక్సభ కార్యకలాపాల జాబితాల నుంచి బిల్లు తొలగింపు, నేడు సభలో ప్రవేశపెట్టే ఛాన్స్ లేనట్టే, 20 వరకు శీతాకాల సమావేశాలు ఈ లోపల ప్రవేశపెట్టే అవకాశాలు ఉంటూ ఒక కథనాన్ని అయితే మాత్రం మనం నమస్తే తెలంగాణలో చూడవచ్చు. నా పత్రానికి గాంధీలే కారణం అంటూ 14 ఏళ్ళుగా సోనియా అపాయింట్మెంట్ ఇవ్వలేదు, దశాబ్ద కాలంలో రాహుల్ 10 నిమిషాలు మాట్లాడారు, వారిని నేరుగా కలిసి చాలా ఏళ్ళు అవుతుంది. కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇక కేసీఆర్ 1 కోటి ఎకరాల వ్యవసాయం, కాంగ్రెస్ 1 కోటి అబద్ధాల మోసం, 1,00,000 కోట్లకు పెరిగిన తెలంగాణ వ్యవసాయ ఉత్పత్తుల సంపద, దశాబ్ద సాగు ప్రగతిని కండ్లకు కట్టిన రిజర్వ్ బ్యాంక్ నివేదిక అంటూ ఒక ఆసక్తికరమైనటువంటి కథనాన్ని నమస్తే తెలంగాణలో చూడవచ్చు. ఇక ప్లేటు భోజనం 32,000 రూపాయలు, సీఎం రేవంత్ రెడ్డి సహా 100 మందికి ఖర్చు 32 లక్షల రూపాయలు అంటూ ఒక కథనాన్ని అయితే మాత్రం నమస్తే తెలంగాణ చూడవచ్చు. ఆ వ్యాపారిపై అంత ప్రేమెందుకు, మల్టీనేషనల్ వ్యాపారవేత్త ముఖ్య నేత మధ్య బంధం, రాహుల్ గాంధీ ఆరా, తిరుగుబాటు వస్తున్న రామన్నపేట సిమెంట్ ఫ్యాక్టరీ ఎందుకు అంత ప్రేమ అంటూ ఒక కథనాన్ని అయితే చూడవచ్చు. ఆంధ్రా వడ్లకు బోనస్, దళారీలతో దోస్తీ, బోనస్ కోసం భారీగా తరలింపు, తెనాలి విజయవాడ కేంద్రంగా అక్రమ వ్యాపారం అంటూ ఒక సన్న వడ్లకు బోనస్ ఇస్తుంటూ ఆంధ్రా నుంచి వస్తున్నట్లు ఒక కథనాన్ని అయితే మాత్రం నమస్తే తెలంగాణలో చూడవచ్చు. ఇక ఏపీ విషయానికి వస్తే,
ఏపీలో ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే శేషాచలంపై గొడ్డలి వేటంటూ ఒక కథనాన్ని మనం చూడవచ్చు. 5 ఏళ్ల వైకాపా పాలనలో స్మగ్లర్లే ఇష్టారాజ్యం, వ్యవస్థలన్నీ నిర్వీర్యం, ఎర్రచందనం సంరక్షణ ప్రశ్నార్థకం, మహనీయుల స్ఫూర్తితో ముందుకు సాగుదాం అంటూ అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించి సీఎం చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి వ్యాఖ్యలను అయితే మాత్రం కొన్ని బ్యానర్ ఐటెంగా ప్రచురించింది. ఇక జమిలీ ఎన్నికల బిల్లుపై పునరాలోచన, నేటి లోక్సభ కార్యకలాపాల జాబితాలో కనిపించని అంశాలంటూ ఒక కథనాన్ని చూసింది. ఇక జాకీర్ హుస్సేన్ ఆరోగ్యం విషయం, అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తబలా విద్వాంసులు అంటూ ఒక కథనాన్ని అయితే ప్రచురించింది. ఒక్కో పోస్టు 2 కోట్ల పై మాటే, విద్యుత్ సంస్థలో డైరెక్టర్లు పోస్టులు భలే ఖరీదు గురువు, నేతల నుంచి తీవ్ర ఒత్తిళ్లు, నేటి నుంచి నియామక ప్రక్రియ ప్రారంభం అంటూ ఒక కథనాన్ని అయితే మాత్రం మనం ఈనాడు దినపత్రికలో చూడవచ్చు. ఇక మరో పత్రిక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే జగన్ పాపం రైతులకు శాపం, వెంటాడుతున్న రీసర్వే కష్టాలు, రుణాలు రీషెడ్యూల్లో సమస్యలు, భూముల క్రయ విక్రయాలకు బ్రేక్ అంటూ ఒక కథనాన్ని మనం చూడవచ్చు. ఇక విభజన కంటే జగన్తోనే ఎక్కువ నష్టం అంటూ ఏపీ సీఎం అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యల్ని మనం చూడవచ్చు. ఇక జాకీర్ హుస్సేన్ ఆరోగ్యం విషయం అంటూ ఒక అంశాన్ని మనం చూడవచ్చు. ఇక మరో దినపత్రిక సాక్షి విషయానికి వస్తే సాక్షిలో దూదికే దిక్కు లేదు, పేరుకే పెద్ద ఆసుపత్రులు, ఏ మందులు ఉండవు, డ్రెస్సింగ్ మెటీరియల్కు చేతులెత్తేసిన వైనం, విజన్ 2047 ఓ డొల్ల డాక్యుమెంట్ అంటూ మాజీ సీఎం జగన్ విమర్శించినటువంటి అంశాలని బ్యానర్ ఐటమ్గా ప్రచురించింది. త్వరలో పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యల్ని బ్యానర్ ఐటమ్గా ప్రచురించింది. జగన్ హయాంలో జిఎస్డిపి జోరు, 1.94 లక్షల కోట్లు అదనంగా పెరిగిన రాష్ట్ర స్థూల ఉత్పత్తి అంటూ ఒక కథనాన్ని అయితే మనం చూడవచ్చు. మొత్తానికి ఇవి వివిధ దినపత్రికల్లో ప్రచురితమైనటువంటి ప్రధాన అంశాలు.